తెలుగు ప్రాజెక్టు ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ప్రాజెక్టు మనం ఒక టాపిక్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటాము. తెలుగులో ప్రాజెక్టు గురించి ఫస్ట్ విద్యార్థులు ముఖ్యంగా దాని గురించి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ప్రాజెక్ట్ని స్టెప్ బై స్టెప్ ఎలా రాయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాము. స్టెప్ 1లో ప్రాజెక్టు ఫార్మేట్ ఉంటుంది. అంటే ఆ బుక్ పైన ఫ్రంట్ పేజీలో మన నేము, అంటే స్టూడెంట్ నేము, తర్వాత పాఠశాల నేము, తర్వాత తరగతి, విభాగము, విషయము, ప్రాజెక్టు శీర్షిక ఇవన్నీ రాసుకోవాలి. ముఖచిత్రం అంటే కవర్ పేజ్. పాఠశాల పేరు అంటే మీ స్కూల్ పేరు ఏదైతే ఉందో దాని పేరు రాయాలి. విద్యార్థి పేరు మీ పేరు రాయాలి. తరగతి విభాగం అంటే మీరు 10th క్లాస్ అనుకోండి. 10th క్లాస్లో సెక్షన్స్ లేకపోతే 10th అంటే సరిపోతుంది. ఏ కానీ బి కానీ సి కానీ డి కానీ ఉన్నాయనుకోండి, అక్కడ సెక్షన్ నేము పెట్టాలి. తర్వాత విషయం అంటే తెలుగు. ప్రాజెక్టు శీర్షిక అంటే అది మనం పేరు ఏదైతే నిర్ణయిస్తామో ఆ పేరు అక్కడ రాయాలి. తర్వాత సెకండ్ రోమన్ నెంబర్ 2లో విషయ సూచిక అంటే ఇండెక్స్. ఇండెక్స్ మనం టెక్స్ట్ బుక్ పైన పేజీలో మనకి లెసన్స్ ఇండెక్స్ ఉంటుంది కదా, ఆ ఇండెక్స్లో ఏమేమి లెసన్స్ ఉంటాయో వాటి గురించి లోపల ఉంటుంది. అలాగే మనం ప్రాజెక్ట్ రాసినప్పుడు లోపల ఏమేమి టాపిక్స్ రాస్తున్నామో అవన్నీ కూడా ఇండెక్స్లో హెడ్డింగ్స్ రూపంలో వచ్చేసేయాలి. ఉదాహరణకు దానం అంటే ఏంటి, దానశీలత ప్రాముఖ్యత ఏంటి, మనం వీటి గురించి రాసామనుకోండి, ఇవి కూడా అందులో సబ్ హెడ్డింగ్స్తో రాసుకోవాలి. అందులో థర్డ్ సెక్షన్ వచ్చేసి ఇంట్రడక్షన్ రాయాలి. మనకి టాపిక్ ఏదైతే ఉందో దాని గురించి ఇంట్రడక్షన్ రాయాలి. దానం గురించి అయితే దానం గురించి, లేకుంటే ఇప్పుడు సద్దులు అరిగించటం ఉంది, వనభోజనాల గురించి, ఈ రకంగా ఒక్కొక్క టాపిక్ తీసుకున్నప్పుడు మనం దాని గురించి రాయాలి. తర్వాత ఫోర్త్ సెక్షన్ ప్రధాన అంశం ఏదైతే ఉంటుందో కంటెంట్కి మనకి ఇప్పుడు సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో కంటెంట్ మనం రాసే ఆ ప్రాజెక్ట్ కంటెంట్ ఏదైతే ఉంటుందో దాని సారాంశం కొంచెం రాస్తే సరిపోతుంది. తర్వాత లక్షణాలు ఏంటి రాయాలి, ప్రాజెక్ట్ సంబంధించిన ఉదాహరణలతో వివరించాలి. తర్వాత ప్రాజెక్టుకు సంబంధించిన పిక్చర్స్, ఏదైతే ప్రాజెక్టు మనం రాస్తున్నామో దానికి సంబంధించిన రిలేటెడ్ పిక్చర్స్ వీలైతే డ్రా చేయండి, లేకపోతే పిక్చర్స్ తీసుకొచ్చి అతికించండి, చేస్తే బాగుంటుంది. తర్వాత యాక్టివ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అంటే మనం ఒక ప్రాజెక్ట్ గురించి ఉంది, ఎవరి గురించి అన్నా పలానా వ్యక్తి గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు అది పెద్దవాళ్ళ ద్వారా అడిగితే తెలుసుకుంటే మనకు తెలుస్తుంది అనుకోండి. ఉదాహరణ ధర్మరాజు